అలాగే మేడం ప్రెజెంట్ ప్రజలకి రోల్ మోడల్గా ఉండాల్సిన సెలబ్రిటీస్ కావచ్చు, సోషల్ మీడియా ఎక్కువగా యూట్యూబర్స్ కావచ్చు, చాలామంది కూడా వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో వాళ్ళే చాలామంది పబ్ కల్చర్ కానీ ఎక్కడ చేసినా సెలబ్రిటీస్ ఒక అడ్డా అయిపోయింది మొత్తం కూడా. వాళ్ళే డ్రగ్స్ కేసులో చాలామంది రీసెంట్గా చూసాము, షణ్ముఖ్ కూడా మనకి డ్రగ్స్ కేసులో మనం చూసాం. సో అటువంటి వాళ్ళు ప్రజలకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? సో మీరు కూడా వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని రోల్ మోడల్ అనుకుంటున్నాము అనేది ఒక అంశం అయితే, ఓకే, రెండోది సెలబ్రిటీస్ అనండి. సెలబ్రిటీస్గా ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది యంగ్స్టర్స్ మీద, పబ్లిక్ మీద. అండ్ మోర్ ఓవర్ విత్ ది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు వాళ్ళ ఓన్ ఇన్కమ్ కోసము, వాళ్ళ ఓన్ పాపులారిటీ కోసము చేసేవి ఎంతవరకు లార్జర్ పబ్లిక్కి ఉపయోగకరము. ఇల్లు రౌండప్ చేస్తాను అంటే హౌ డస్ ఇట్ హెల్ప్ మీ? స్టిల్ వీ వాచ్ ఇట్, అవునా? కానీ అదే అంతమంది వ్యూవర్స్తో, అంతమంది ఫాలోవర్స్తో ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దాట్ పార్ట్ దట్ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు అస్. నేను చెప్పే మాట అవ్వచ్చు, నేను నడిచే పద్ధతి అవ్వచ్చు, నేను అక్కడ చెప్పేదానికి నేను చేసేదానికి సింక్ ఉండాలి. నేను అక్కడ ఒకటేదో చెప్పి ఇక్కడికి వచ్చి నా పర్సనల్ లైఫ్లో నేను ఏమన్నా చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ రైట్. ఇంకొకటి, ఒకసారి మీరు చూస్తారు మూవీస్లో అవ్వచ్చు, లేకపోతే షోస్లో, ఇట్లాంటి వాటిల్లో కూడా దెర్ ఈస్ అ టెండెన్సీ టు ఎంకరేజ్ దిస్ కల్చర్. అంటే వాళ్ళు తీసుకుంటున్నట్టు, వాళ్ళు చేస్తున్నట్టు, ఇటువంటిది ఏదో ఫ్యాన్సీగా చూపించడము, ఇది చాలా రెగ్యులర్ రొటీన్ది అన్నట్టు చూపించడం వల్ల కూడా సొసైటీలో, ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఇందులో తప్పేముంది, అందరూ చేస్తున్నారు కదా అన్న ఒక రకమైనటువంటి భావనలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, మేకర్స్ ఆర్ దీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ సెలబ్రిటీస్ టు ఎన్ష్యూర్ దాట్ ఫర్ ద లార్జర్ గుడ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ పవర్ని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దాన్ని మనం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం పబ్లిక్ని, లాంగ్ రన్లో సొసైటీలో ఎట్లా మన ఇమేజ్ పోతుందని చూసుకుంటే ఒక మంచి మాటలో, ఒక మంచి దారిలో పెట్టడానికో, ఒకరిని ఎంకరేజ్ చేయడానికో ఉండాలి. కానీ వాళ్ళు చేసేటువంటి ఇటువంటి పనుల వల్ల నెగటివ్గా ఎక్కువ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ముఖ్యంగా యంగ్స్టర్స్. సో డెఫినెట్లీ దే ఆర్ రెస్పాన్సిబుల్. It is their individual responsibility and social responsibility to ensure that they don't encourage such things either on screen or in their personal life. Okay.